నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కుత్బుల్లాపూర్ లో జలమయమైన ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన కేపీ వివేకానంద్. బోరబండ డివిజన్ లో డిప్యూటీ మేయర్ సతీమణి సహాయ చర్యలు, ముంపు బాధితులకు ఆహారం, మెడికల్ కిట్లు అందజేసిన హబీబా సుల్తానా. గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంలో కూలిపోయిన పురాతన దేవాలయ ప్రహరీ గోడ, నూతన ప్రహరీ గోడ నిర్మించాలని అధికారులను కోరిన కార్పొరేటర్ సాయిబాబా. గుడిమల్కాపూర్లో భారీ వర్షానికి నేలకూలిన చెట్లు, కరెంటు స్తంభాలు, ఎవరూ భయపడవద్దని ధైర్యం చెప్పిన కార్పొరేటర్ బంగారి ప్రకాష్. శేరిలింగంపల్లి ఓల్డ్ ఆఫీస్ పేటలో వర్షానికి కూలిపోయిన కట్టమైసమ్మ ఆలయం, ఆందోళన చెందుతున్న స్థానికులు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జలమయమైన ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కార్పొరేటర్లు అధికార యంత్రాంగంతో కలిసి పర్యటించారు. భారీ వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు, చెట్లు, గోడలు కూలడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంఘటనా స్థలాలకు హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలను వేగంగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలెవరూ అనవసరంగా బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని కోరారు. అధికార యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సర్వసన్నద్ధంగా ఉందని, ప్రజలు ఎవరూ భయాందోళనకు గురి కావద్దని భరోసా ఇచ్చారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో కురిసిన వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల దగ్గరకు డిప్యూటీ మేయర్ సతీమణి హబీబా సుల్తానా వెళ్లి ఆహారం, మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించారు. 24 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని ప్రజలకు తెలిపారు. पहले गैस साइड में पूरा पानी आ गया तो मोटर से खींचे थे। खाना खाओ, दुआ दियो। గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి శ్రీ వెంకటేశ్వర స్వామి పురాతన దేవాలయ ప్రహరీ గోడ కూలిపోయింది. విషయం తెలిసిన వెంటనే కార్పొరేటర్ సాయిబాబా సంఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు. వెంటనే ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు.
గ్రేటర్ హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గం గుడి మల్కాపూర్లో గల పలు కాలనీల్లో కురిసిన వర్షానికి చెట్లు, కరెంటు స్తంభాలు రోడ్డుపై కుప్పకూలిపోయాయి. నగర కార్పొరేటర్ బంగారి ప్రకాష్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికులు ఎవరూ కూడా భయపడవద్దని, జీహెచ్ఎంసీ అధికారులకు అందరూ సహకరించాలని కోరారు. 2-3 రోజుల నుంచి విపరీతంగా పడతా ఉంది. చెట్లు ఒరిగిపోతూ ఉన్నాయి. మా డివిజన్లోనే 15 చెట్లు పడిపోవడం జరిగింది. డిఆర్ఎఫ్ టీము, మున్సిపల్ టీము, అన్ని డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ ముఖ్యంగా. ఎందుకంటే రాత్రంతా వాళ్ళు చాలా కష్టపడి మళ్ళీ ఉదయం నుంచి మళ్ళీ చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇంకా కరెంటు కూడా ఇంకా రిజిస్టర్ కాలేదు. ఇంకా కరెంటు కూడా రావడం లేదు. అది వాళ్ళు ఇంకా టైం పడుతుందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వైర్లన్నీ పోలు పడిపోయినాయి, వైర్లు పడిపోయినాయి. చాలా నానా బీభత్సమైంది హైదరాబాద్ మొత్తం కూడా. ఇంత 23 సెంటీమీటర్లు 24 సెంటీమీటర్లు తట్టుకునే శక్తి నిజంగా చెప్పాలంటే అభివృద్ధి చెందిన అమెరికా దేశం కూడా తట్టుకోలేదు. ఇంత చైనా లాంటి దేశాలు కానీ, అమెరికా కానీ, రష్యా కానీ, ఏ దేశాలు కూడా ఇంత వర్షపాతం తట్టుకోలేవు. మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం మనది. ఇంకా చాలా అభివృద్ధి చెందాలి. ఇంత నీళ్ళు పోవాలంటే కిర్లోస్కర్ రిపోర్ట్ ఇచ్చినటువంటి 8 మీటర్ల నాలా ఉండాలి ఒక్కొక్కటి. అది సాధ్యం కాని విషయం. ఎందుకంటే హైదరాబాద్లో 20% నీళ్ళని తీస్తే కానీ ఇంత పెద్ద నాల తయారు కాదు. కాబట్టి జనాలు కొద్దిగా ఓపికతోని అన్నీ కూడా క్లియర్ చేస్తారు. ఒక్కొక్కటి మెయిన్ రోడ్ ముందు చేసుకుంటూ తర్వాత కాలనీలోకి తర్వాత ఎంటర్ అవుతాము. ఫస్ట్ మెయిన్ రోడ్ చేసిన తర్వాత అన్నీ చేస్తామని ప్రజలు ఓపికతోని సహకరించాలని కోరుతా ఉన్నాం. నగరంలో భారీ అంటే అతి భారీ 30 సంవత్సరాల నుంచి లేనటువంటి వర్షం 2-3 రోజుల నుంచి విపరీతంగా పడతా ఉంది. చెట్లు ఒరిగిపోతూ ఉన్నాయి. మా డివిజన్లోనే 15 చెట్లు పడిపోవడం జరిగింది. డిఆర్ఎఫ్ టీము, మున్సిపల్ టీము, అన్ని డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ ముఖ్యంగా. ఎందుకంటే రాత్రంతా వాళ్ళు చాలా కష్టపడి మళ్ళీ ఉదయం నుంచి మళ్ళీ చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇంకా కరెంటు కూడా ఇంకా రిజిస్టర్ కాలేదు. ఇంకా కరెంటు కూడా రావడం లేదు. అది వాళ్ళు ఇంకా టైం పడుతుందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వైర్లన్నీ పోలు పడిపోయినాయి, వైర్లు పడిపోయినాయి. చాలా నానా బీభత్సమైంది హైదరాబాద్ మొత్తం కూడా. ఇంత 23 సెంటీమీటర్లు 24 సెంటీమీటర్లు తట్టుకునే శక్తి నిజంగా చెప్పాలంటే అభివృద్ధి చెందిన అమెరికా దేశం కూడా తట్టుకోలేదు. ఇంత చైనా లాంటి దేశాలు కానీ, అమెరికా కానీ, రష్యా కానీ, ఏ దేశాలు కూడా ఇంత వర్షపాతం తట్టుకోలేవు. మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం మనది. ఇంకా చాలా అభివృద్ధి చెందాలి. ఇంత నీళ్ళు పోవాలంటే కిర్లోస్కర్ రిపోర్ట్ ఇచ్చినటువంటి 8 మీటర్ల నాలా ఉండాలి ఒక్కొక్కటి. అది సాధ్యం కాని విషయం. ఎందుకంటే హైదరాబాద్లో 20% నీళ్ళని తీస్తే కానీ ఇంత పెద్ద నాల తయారు కాదు. కాబట్టి జనాలు కొద్దిగా ఓపికతోని అన్నీ కూడా క్లియర్ చేస్తారు. ఒక్కొక్కటి మెయిన్ రోడ్ ముందు చేసుకుంటూ తర్వాత కాలనీలోకి తర్వాత ఎంటర్ అవుతాము. ఫస్ట్ మెయిన్ రోడ్ చేసిన తర్వాత అన్నీ చేస్తామని. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో గల ఓల్డ్ హఫీజ్పేటలో గల కట్టమైసమ్మ ఆలయం వర్షానికి కూలిపోయింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు వెంటనే నూతన ఆలయ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. కూడా బాగుండదు. అలాగే నైట్ వచ్చింది అనుకో చదవరు కూడా తీసేసి చెట్టు కట్టమైసం కదా, పాతదేనా పాత చెట్టు తీసిన ఫోటోలు అనేది కొద్దిగా వాడుతుంది. ఏ శివా
రండి. అన్నదా వాయిస్ రికార్డ్ ఇద్దాం. అయిపోయింది. ఆ టెంపుల్ ఎలా రిస్టోర్ చేయాలి, దానికి పక్కన కట్ట మీద కట్ట మైసమ్మ టైప్లో కట్టి ఈ టెంపుల్ ఉంది కదా, దీనికంటే కూడా మంచిగా ఫౌండేషన్ వేసి, ఓకే ఇప్పుడు ఫౌండేషన్ సరిగ్గా లేదు, అయిపోయింది మంచిగా ఫౌండేషన్ వేసి బ్రహ్మాండంగా చుట్టూ ప్రదర్శన చేసి ఒక మంచి టెంపుల్ కాడే బాధ్యత మాది. మంచి కట్టిస్తాను, నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. లింగంపల్లి రైల్వే స్టేషన్ రోడ్డుపై పారుతున్న వరద నీటి వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ వెంకన్నతో కలిసి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ సహాయక చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటేశ్వర్లు, డిఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, ఏఎంహెచ్ఓ డాక్టర్ రంజిత్ ఉన్నారు. పాడుతూనే ఉన్నారు. వలలు వేస్తారు. దీని కింద తప్పుంది. రహమత్ నగర్, శ్రీరామ్ నగర్ చౌరస్తాలో 5 అడుగుల మేర రహదారి కుంగిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని అధికారులు స్పందించి మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు. मैं फंसा लेना जी बाहर ऐसा अमृत देखा गाड़ी लगा. కూకట్పల్లి మూసాపేట్ మార్కెట్ వర్షపు నీటితో నిండిపోయింది. వ్యాపార లావాదేవీలకు అంతరాయం కలుగుతోంది. అధికారులు తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని వ్యాపారస్తులు కోరుతున్నారు. గట్టిగా పట్టుకున్నా అందుకని అది ఆడదో సెల్ఫీ దిగుతుంది. నీకు అన్నం నీళ్ళు చూడు.
కుత్బుల్లాపూర్ దుండిగల్ పిఎస్ పరిధిలో తన బాబుతో సహా ఓ గృహిణి తప్పిపోయింది. ఈ విషయంపై భర్త బసవరాజు మాట్లాడుతూ తాను ఆఫీస్కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి తన భార్య అంజని, కుమారుడు సహారా కనిపించడం లేదని, ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు దుండిగల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాకుత్పుర నియోజకవర్గంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఐఎస్ సదన్ డివిజన్లోని సింగరేణి ఆఫీసర్ కాలనీ, డిఎస్ నగర్ పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానిక కార్పొరేటర్ సామ స్వప్న సుందర్ రెడ్డి, జేహెచ్ఎంసీ సిబ్బంది జేసీబీ సహకారంతో సహాయక చర్యలు చేపట్టి కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మా బాబు ఫ్రెండ్ పొడుగున్నాడండి, అబ్బాయి పొడుగున్నాడు అండి. అబ్బాయి హెల్ప్ చేసినందుకు మా అత్తయ్యని అక్కడి నుంచి ఇక్కడ తీసుకురాగలండి. అక్కడ తీసుకొచ్చి సింగరేణి కాలనీలో చాలా వాటర్ వచ్చినాయండి. మొత్తం ఇండెంటేషన్ అయిపోయింది. రాత్రి 8 గంటల నుంచి ఇదే రెయిన్ఫాల్ అప్ టు 1 o'clock పడ్డది. అండ్ ఆల్మోస్ట్ మా ఇంట్లో 4 feet 5 feet వాటర్ ఉన్నాయి. అండ్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. అండ్ తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చినారు, కొంత ట్రై చేసినారు రెస్క్యూ చేయడానికి, కానీ ఏం కుదరలేదు వాన పడడంతో. తర్వాత ఇప్పుడు మళ్ళీ కార్పొరేటర్ గారు సుందర్ రెడ్డి గారు వచ్చినారు. ఇప్పుడు అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు. జేసీబీ త్రూ అందరినీ ఇళ్ళకి చేరుస్తున్నారు. అండ్ కొంత చాలా మటుకు సహాయం చేస్తున్నారు కార్పొరేటర్ గారు. ఓకే, ఎవరు చేసినారు? ఇప్పుడు మీకు సేవ్ చేశారు కదండి. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇంట్లో మాత్రం వాటర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? మీరు అంటే స్థానిక కార్పొరేటర్ వాళ్ళు ఏమైనా మీకు అరేంజ్ చేశారా, లేదంటే మీరు ఎక్కడైనా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా? అంటే చాలామంది, కొంతమంది ఫ్రెండ్స్ ఇంట్లో, రిలేటివ్స్ ఇంట్లో ఉంటున్నారు. కార్పొరేటర్ గారు కూడా ఇక్కడ స్కూల్లో అరేంజ్మెంట్ తయారు చేస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ మధ్యాహ్నం వరకు అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోతాయి. అట్లాగే స్నాక్స్ కూడా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎవరికైతే లేదో వాళ్ళకు కూడా ఇప్పించినారు. చాలా సహాయం అయితే చేస్తున్నారు. బట్ చాలా కాంప్లికేటెడ్ ఉంది సిచ్యువేషన్. ఒక బస్సు కూడా కొట్టుకుపోయి అక్కడ చిక్కిపోయింది. 7 అందులో ఉండిపోయినారు. ఆల్మోస్ట్ 7 feet వాటర్లో. పోలీసు వాళ్ళు కూడా రెస్క్యూ చేస్తానికి ట్రై చేసినారు, కానీ కుదరలేదు. ఎన్డీఆర్ఎఫ్ నుండి మాత్రం సహాయం అందలేదు. వాళ్ళు బోట్స్ ఇవ్వలేదు, రోప్స్ ఇవ్వలేదు, ఏ సహాయం లేదండి. ఇది చాలా డిసప్పాయింటింగ్ అండి. ఓకే, ప్రజలకు మీరు ఎలా చెప్పగలుగుతారు? అంటే వాళ్ళని బయటికి వెళ్ళడం, రాకపోవడం అలా చెప్పడం. స్థానికంగా అంటే మరి ఎవరు ఇంత వాన వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే అందరూ కొంతవరకు వచ్చి పోతుంది అనుకున్నారు. రైజ్ అవుతున్న కొద్దీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లోర్ లెవెల్ ఎక్కి, కొందరు ఇండ్ల మీద, కొందరు వెహికల్స్ మీద ఎక్కి కూర్చొని చాలా ఇబ్బంది పడ్డారు. రాత్రంతా మీరు వాటర్లో ఉన్నారా? అవునండి, రాత్రంతా మేము వాటర్లోనే ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వాటర్ వచ్చేసింది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వచ్చేస్తే అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. ఫస్ట్ ఫ్లోర్లో ప్రస్తుతానికైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం చాలామంది.
ఫస్ట్ ఫ్లోర్ లేని వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ ఇంట్లో ముందుగా రాత్రి అంతా నీళ్ళల్లోనే ఉండిపోయినారు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు కొంచెం మెరుగవడానికి అవకాశం ఉంది. నా ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఎవరు ఈ రూట్లో రావద్దు. నీళ్ళన్నీ తగ్గిపోయే వరకు ఇవాళ నుంచి కంప్లీట్గా నీళ్ళు తగ్గే వరకు ఎవరు రావద్దు. నాలాలు పైనుంచి వర్షం నీళ్ళు ఇంకా ఎక్కువ ఉధృతంగా వస్తున్నాయి. ఎస్పెషలీ డోంట్ క్రాస్ సింగరేణి చౌరాస్తా ఫ్రమ్ 6 PM to 6 AM. డోంట్ ఎవరిబడి పోలీస్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, 6 AM నుంచి 6 PM వరకు సింగరేణి చౌరాస్తాలో ఎవరిని అలౌ చేయకండి. ఎందుకంటే అటు గ్రీన్ పార్క్ కాలనీ వెళ్ళడానికి కానీ చంపాపేట వైపు వెళ్ళడానికి కానీ ఇదే మెయిన్ రోడ్డు. అది కంప్లీట్గా క్లోజ్ చేస్తే అందరికీ హ్యాపీగా ఉంటుంది. ప్యాసింజర్ సేఫ్ ఉంటారు, రెసిడెంట్స్ సేఫ్ ఉంటారు. అక్కడ కాలనీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, అక్కడ కాలువలో పడిపోకుండా చూస్తున్నారు, కానీ ఇంకా వస్తూనే ఉన్నారు. కంప్లీట్గా ట్రాఫిక్ క్లోజ్ చేస్తే ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఐఎస్ఎన్ డివిజన్ వాసులందరికీ ముఖ్య గమనిక, రాబోయే 2 రోజులు కూడా భారీ వర్షం ఉన్నందున అందరూ కూడా అవసరం ఉంటే తప్ప బయటికి రాకండి. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ వాటర్ స్టాగ్నెట్తోని చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అవసరం ఉంటేనే, ఎమర్జెన్సీ ఉంటేనే మాత్రమే బయటికి రండి. లేకపోతే తమ వాళ్ళ ఇంట్లో అందరూ కూడా వాళ్ళ ఇంట్లోనే మీ ఇంట్లోనే ఉండండి. మీకు అత్యంత అవసరం ఉంటే మాకు మేము 24 అవర్స్ మేము అవైలబుల్లో ఉంటాం. కాబట్టి మాకు తెలియజేసినట్టయితే ఖచ్చితంగా మేము కూడా హెల్ప్ చేసేందుకు రెడీగా ఉన్నాము. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే, వర్షం వాటర్ వచ్చి ఇబ్బందిగా ఉంటే వారందరూ కూడా మేము శిశుమందిర్ స్కూల్లో అరేంజ్ చేయడం జరిగింది, క్యాంప్ పెట్టడం జరిగింది. కాబట్టి వారికి ఫుడ్ కానీ అక్కడ వసతులు కల్పించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మాకు తెలియజేసినట్టయితే, ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేసినట్టయితే ఖచ్చితంగా మేము అవైలబుల్లో ఉంటాము. మీకు మా నెంబర్ కూడా ఇస్తున్నాము. కాబట్టి మీకు ఏ అవసరం ఉన్నా కానీ మాకు కాల్ చేయండి. మా నెంబర్ వచ్చేసి 9908568888 9908900888. మీకు కాల్ చేసినట్టయితే ఖచ్చితంగా మేము మీకు సహాయం చేస్తాం. థ్యాంక్ యూ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుత్బుల్లాపూర్లో జలమయమైన ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే, సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన కేపీ వివేకానంద్. బోరబండ డివిజన్లో డిప్యూటీ మేయర్ సతీమణి సహాయ చర్యలు, ముంపు బాధితులకు ఆహారం, మెడికల్ కిట్లు అందజేసిన హబీబా సుల్తానా. గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంలో కూలిపోయిన పురాతన దేవాలయ ప్రహరీ గోడ, నూతన ప్రహరీ గోడ నిర్మించాలని అధికారులను కోరిన కార్పొరేటర్ సాయిబాబా. గుడిమల్కాపూర్లో భారీ వర్షానికి నేలకూలిన చెట్లు, కరెంటు స్తంభాలు, ఎవరూ భయపడవద్దని ధైర్యం చెప్పిన కార్పొరేటర్ బంగారి ప్రకాష్. శేరిలింగంపల్లి ఓల్డ్ హఫీజ్పేట్లో వర్షానికి కూలిపోయిన కట్టమైసమ్మ ఆలయం, ఆందోళన చెందుతున్న స్థానికులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.